అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడైతే చివరి 5వ శ్రావణ శుక్రవారం అయితే వస్తుంది కదా. వరలక్ష్మి వ్రతం అసలు చేసుకోవచ్చా? ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకు అంటే ఆ రోజు మనకి 2 తిథులు వస్తున్నాయి. సగం వచ్చేసి చతుర్దశి, ఇంకొక సగం వచ్చేసి అమావాస్య. అందుకని మీరు కాస్త వివరించండి అమ్మ. శ్రావణ శుక్రవారం ఈసారి శ్రావణ మాసంలో 5 వారాలు వచ్చాయి కనుక ఇది చిట్ట చివరి వారంగా వస్తుంది. ఆ తర్వాత నుంచి అమావాస్య వచ్చేసి ఆ తర్వాత వెంటనే పాడ్యం వచ్చేస్తుంది, నెల మారిపోతుంది మనకి. కనుక చేసుకోవాలా వద్దా? చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే శ్రావణ మాసంలో ఈసారి వచ్చే శుక్రవారం 22వ తారీఖు వస్తూ పొద్దున సూర్యోదయం సమయానికి చతుర్దశి తిథే ఉంది. చతుర్దశి తిథే ఉంది. మధ్యాహ్నం నుంచి అమావాస్య వస్తుంది, అంటే అరౌండ్ 12 o'clock నుంచి అమావాస్య వస్తుంది. ఒకవేళ అమావాస్య వచ్చినా తప్పలేదు. లక్ష్మీదేవి పూజలకి, లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఇష్టం. అవునా? లక్ష్మీదేవికి అమావాస్య ప్రీతి. దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నారా రాత్రిపూట? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే అన్ని తెలుస్తున్నాయి కానీ అదెందుకో ఇక్కడ అప్లై చేయటం లేదు. భయపడిపోతున్నారు, అమావాస్య కదా ఎలా అని. మరి దీపావళి అమావాస్యకి అమావాస్య ఎందుకంటే ఆవిడకి ఇష్టం, ఆ రోజున ఆవిడకి ఇష్టం. అమావాస్య అంటే ఏం లేదు, సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గర ఒకదాని పక్కన ఒకళ్ళు ఉంటారు. మనం చంద్రుడిని చూడలేకపోతున్నాం అంటే ఇక్కడ భూమి ఉంది, మధ్యలో ఇక్కడ చంద్రుడు ఉంటే మధ్యలో వచ్చే సూర్యుడు వచ్చేసరికి మనకు కనిపించదు. అంతే, ఈ నట వచ్చేసాడు కనుక అంతే తప్పితే లేకపోవటం అనేది ఉండదు. కనుక అక్కడ ఎక్కడొక్కడ ఉంటూనే ఉంటాయి అవి, మనకి కనిపించదు అంతే. కనుక అమావాస్య వచ్చినా కూడా అది లక్ష్మీదేవికి ఇష్టం కనుక శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ కనుక చేసుకుంటే అభ్యంతరం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు, ధైర్యంగా చేసుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా 4 వారాలు అయిపోయినాయి కనుక ఈ 4 వారాల్లోనే ఎవరు చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఈ వారంలో కూడా పూజ చేసుకోవచ్చు. మామూలు రెగ్యులర్ గా చేసుకునేటటువంటి శుక్రవార పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అమావాస్య వచ్చేలోపే చేసుకోవాలి, అలాంటి టెన్షన్స్ ఏం అక్కర్లేదు. పొద్దున పూటే చేసేసుకుంటాం కదా. అమావాస్య అంటే 12ంటికి. ఎప్పుడు కూడా 12 తర్వాత చేసే పూజలన్నీ పితృదేవతలకి చేసే పూజలు. అందుకనే ఇంట్లో ఏదైనా అబ్దికాలు అవి పెట్టేవాళ్ళు కానీ మాసికాలు అబ్దికాలు ఇలా పూజలు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు 12 నుంచి మొదలుపెట్టి చేస్తారు. కనుక ఎలాగో 12కి పితృకార్యాలకు చేస్తాం కానీ దైవ కార్యాలు చేయం కనుక ఈ లోపల దైవ కార్యాలు అయిపోవాలి, ఎటు తిరిగి పొద్దున చేసేసుకోవాలి అలాగా. కనుక దానికి ఎటువంటి సందేహం లేదు, భయం అక్కర్లేదు, చేసేసుకోవచ్చు. ఇంకోటి పోలాల అమావాస్య కూడా వస్తుంది కదా అమ్మ, అది ఎప్పుడు చేసుకోవాలి? చేసుకుంటే ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? పోలాల అమావాస్య అనేది ఈ శ్రావణ అమావాస్యకి ఒక పేరు అనమాట. పోలాలమ్మ అని అమ్మవారు. ఒక చిన్న కథ చెప్తారు ఈ వ్రత కథలో. ఒక ఊళ్ళో ఒక పెద్ద పండితుడు ఉన్నాడు. ఆయనకి 7 కొడుకులు. చక్కగా 7గురికి పెళ్లిళ్ళు చేశాడు, 7 కోడళ్ళు వచ్చారు. ఈ వ్రతం వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఆనవాయితీ ఉందో వాళ్ళు చేసుకోవటం ఒక పద్ధతి. ఇంట్లో మన ఇళ్లలో ఆనవాయితీ లేకుండా అది చెయ్యరు సాధారణంగా, ఏ పూజ అయినా సరే కనుక చేయరు. అలా ఆనవాయితీ ఉంది ఈ పూజ. కాకపోతే 7వ కోడలికి ప్రతిసారి ఆ సమయానికి ఆవిడకి గర్భం రావటం, ఆ రోజు పురుడవటం, పుట్టిన పిల్లవాడు చనిపోవటం. ఇది వరలక్ష్మి వ్రతం కాదు, పోలాల అమావాస్యకి. దాంతో వాళ్ళు అసలు పోలాల అమావాస్య చేసుకోలేకపోతున్నారు ఇంట్లో. అలా వరుసగా 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల పాటు ఇంట్లో ఆనవాయితీ ఉన్న వ్రతం. మరి ఇంట్లో చంటి పిల్లడు పోతే వ్రతం ఎలా చేసుకుంటారు? అశోచం కదా, చేసుకోవట్లా. ఇక చివరికి ఆ 7వ సంవత్సరం 6 తోటి కోడళ్ళు ఈవిడ మీద చాలా కోపంతో ఉన్నారు, చిన్న తోటి కోడల మీద. ఈవిడ వల్ల కదా మనం పూజ చేసుకోలేకపోతున్నాం, ప్రతిసారి ఇలాగా అంటే పిల్లండి కనటం, వాడు చచ్చిపోవటం, మనం పూజ ఆగిపోవటం అని అందరూ చాలా, అందులో ఇది ముఖ్యంగా సంతానానికి మేలు చేస్తుంది ఈ పోలాలమ్మ అనేటటువంటిది ఒక నమ్మకం అందరికి. ఆవిడ పూజ చేసుకుంటే కదా సంతానం బాగుండేది, అసలు పూజ చేసుకునేయటం లేదు అని భయపడిపోతున్నారు అందరూ. కోపంగా కూడా ఉన్నారు ఈవిడ మీద. చివరికి 7వ సంవత్సరం వచ్చేసరికి ఆ రోజు అలాగే జరిగింది. ఈవిడ ఆ రోజు ఎవరికి తెలియకుండా రహస్యంగా తన గదిలో ఆ మృత శిశువుని దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా ఇంకా కనన్నట్లుగానే ఒక గుడ్డల సంచి పొట్ట కట్టుకుని పూజకి వెళ్ళింది, పూజ చేసేసుకుంది. ఆమె వల్ల మళ్ళీ ఇంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా అందరూ కూడా పూజ చేసేసుకున్నారు. తెలియదు ఎవరికి, ఇంకా ఇవిడ కనలేదు కంటుందిలే రేపు అనుకుంటున్నారు. ఇంటికి వచ్చి రాత్రి వేళ ఎవరికి తెలియకుండా అమృత శిశువుని తీసుకెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ మిగిలిన 6గురిని ఎక్కడ పాతి పెట్టిందో అక్కడికి తీసుకెళ్ళి పాతి పెట్టడానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ పెట్టుకుని ఏడుస్తుంది పాపం.
బాగా దుఃఖపడుతోంది, ఏడుస్తోంది. ఏడుస్తూ ఉంటే ఆ పోలాలమ్మ అమ్మవారు రాత్రిపూట గ్రామ రక్షణ కోసం తిరిగేటటువంటి అమ్మవారు, గ్రామదేవత, ఆవిడొచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఏమిటంది. ఈవిడ పాపం తన దుఃఖ గాథ చెప్పుకుంది. ఇట్లా ఇట్లా అవుతోంది ఇన్నేళ్ల నుంచి అని. అవునా అని కొన్ని అక్షింతలు ఇచ్చి, ఈ అక్షింతలు ఆ చనిపోయిన వాడి మీద చల్లు, అంతేకాదు మిగిలిన 6 ఉన్నారు కదా వాళ్ళని కూడా నువ్వే పేర్లు పెట్టాలనుకుంటున్నావు ఆ పేర్లు పెట్టి వాళ్ళని పిలిచి చల్లు అని చెప్పింది. సరే, మనకి కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా చిన్న గడ్డిపోసు దొరికిన ఆధారం దొరికినట్టే కదా. వెంటనే ఈవిడ అలా చేయంగానే పిల్లలందరూ వచ్చేసారు. ఆ చనిపోయిన పిల్లలు కూడా వచ్చేసారు బతికి. ఒక్కసారి 7 పిల్లలు ఆవిడ దగ్గరికి అమ్మ అమ్మ అని వచ్చేసారు. మహా ఆనందపడిపోయింది. అందరు కలిసి అమ్మవారికి దండం పెట్టుకున్నారు. ఇంటికి వచ్చి తోడికోడళ్ళకి తన ఇన్నాళ్ల పిల్లలు కూడా ఎలా అమ్మవారి ఆశీర్వాదంతో ఆ రోజు పూజ చేసుకుంది కదా, అమ్మవారి ఆశీర్వాదంతో బతికారో చెప్పింది. చక్కగా అందరూ ఆనందపడ్డారు. అప్పటి నుంచి చక్కగా అందరూ ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ నోవు చేసుకోవటం మొదలు పెట్టారు. ఈ పోలాల అమావాస్య నాడు పోలాలమ్మకి పూజ చేయటం. పోలాలమ్మకి పూజ చేసే దాంట్లో ముఖ్యంగా పెట్టేది ఏంటంటే దేవతా స్వరూపం ఏదో పెడతాం కదా, మామూలుగా పసుపు గౌరమ్మ కలసము ఏదో పెట్టుకుంటాం. ఇక్కడ కంద పిలక కూడా పెడతారు. ఏంటది? కందగడ్డ అని ఎప్పుడైనా విన్నావా? తెలుసు తెలుసు. ఒక దుంప, ఆ దుంపను పెడతాం అనమాట. కంద పిలక దొరుకుతుంది ఈ సమయంలో. మార్కెట్లన్నిట్లో దానికి డిమాండ్ ఎక్కువ కనుక బాగా మనకి ఏది అవసరం అంటే అది అమ్మేస్తూ ఉంటారు కదా. ఇదివరకు పొలాల్లో నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటే, లేకపోతే ఇంట్లో ముందరే పిలకేస్తే అది పెరుగుతుంది కదా. ఈ కంద పిలకను తీసుకొచ్చి పెట్టి పూజ చేస్తారు. కంద పిలక ఏంటంటే కంద ఎప్పటికీ నశించదు, దానికి పిలకలు పుడుతూనే ఉంటాయి, వంశం అలా పెరుగుతుంది అని. కొత్త పెళ్లి కూతురికి కూడా అత్తగారింటికి పంపించేటప్పుడు ఆవిడ చెంగులో కొన్ని వడి బియ్యం వేసేటప్పుడు దాంట్లో కంద పిలకేసి పంపిస్తారు. అది ఇంట్లో పాతి పెట్టుకుంటే దానికి పిలకలు వస్తే వాళ్ళ వంశం అలా వృద్ధి చెందుతుంది అని ఒక సిగ్నల్ అన్నమాట. ఆ విధంగా సింబాలిక్ గా అది ఒకటి వేసి పంపిస్తారు. అంతేకాదు లలిత సహస్రనామంలో అమ్మవారి నామాల్లో ఒక నామం జగతీ కంద నామమే. అది అంటే ఈ జగత్తుకే ఆవిడ కంద పిలకలు లాంటిది. ఈ జగత్తంతా ఆవిడ నుంచే ఆ కంద నుంచే వచ్చాయి. మనమందరం పిలకలు అనుకుంటే మనమందరం ఆ కంద నుంచే, ఆవిడ లలిత కంద నుంచే వచ్చాం అనమాట. కనుక జగత్తుకే ఆవిడ కంద. భలే ఆలోచించి రాశారు కదా ఇది. అందుకే ఆ స్తోత్రం కొంచెం చాలా స్పెషల్ స్తోత్రం, నాకు అందుకనే ఇష్టం. అటువంటి కంద పిలకని ఆ రోజు దేవుడిగా భావించి, ఇప్పుడు కంద పిలక దేవుడు ఎలా అయిందో అర్థమవుతుంది కదా, అక్కడ పెట్టి దానికి కూడా పూజ చేస్తారు. 4 తోరాలు తయారు చేసుకుంటారు. ఒక తోరం చేసుకున్న ఆవిడ కట్టుకుంటుంది, ఒక తోరం కందపిల్లకి కడతారు అమ్మవారు కదా. ఒక తోరం చిన్న కొడుకు ఎవరైతే ఉంటారో ఆ చిన్న కొడుక్కి కడతారు. అంటే చివరి పిల్లాడు అనమాట, వంశంలో చివరివాడు, వాడికి కడతారు. అంటే వాడి తర్వాత ఇంకా మళ్ళీ ముందరికి వెళ్ళాలన్నట్లుగా. ఆ తర్వాత ఒక అమ్మవారిని అంటే ముందర ఇక్కడ దీనికి మాత్రం ప్రత్యేకంగా పూర్ణం బూరెలు నైవేద్యం. పూర్ణం బూరెలే ఎందుకంటే బూర అంటే లోపల పైనంతా ఒక కవరింగ్ ఉంటుంది, లోపల పూర్ణం ఉంటుంది కదా, గర్భం దాలిస్తే గర్భంలో ఉన్నట్టు సింబాలిక్ గా పెట్టి ఒక 9 పూర్ణాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి, ఇంకో 9 పూర్ణాలు వచ్చిన ఎవరినైతే ఒకళ్ళని ముత్తైదుగా పిలవాలి కదా, ఆ ముత్తైదుకి ఇచ్చి, ఆ ముత్తైదుకి ఇంకో 4వ తోరం కట్టి, ఎందుకంటే గర్భం ఉన్నదానికి సూచన. ఆ లోపల 9 అమ్మవారికి ఇష్టమైన సంఖ్య, నవావరణాలు అవన్నీ చక్కగా ఇచ్చి నమస్కరించుకుని పూజ చేసుకోవటం ఈ పద్ధతి. ఈ పోలాల అమావాస్య పూజ అది అంటే సంతాన రక్ష కోసం చేసేటటువంటి పూజ, వంశాభివృద్ధి కోసం చేసేటటువంటి పూజ, అమ్మవారిని ప్రీతి ఆవిడ వరం కోరుతూ పిల్లల్ని రక్షించమ్మా అని చెప్తూ చేసేటటువంటి పూజ. ఎంత కష్టానైనా ఎలా దాటించిందో కథలో తెలుస్తుంది. దీని వెనుక అసలు చాలా మంచి కథ ఉంది కదా అసలు. ఇది కానీ ఇది అందరిలో ఆచారం లేదు, ఆచారం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే కంద పిలకకే పూజ. కంద పిలక చెప్తున్నానుక పెళ్లి కూతురు కూడా ఇచ్చి పంపిస్తారంటే కందకంత ప్రత్యేకత ఉంది. అమ్మవారి నామాల్లోనే జగతీ కంద అని ఉందంటే కందకంత ప్రత్యేకత ఉంది. అటువంటి కందకి చేసే పూజ ఇది పోలాల అమావాస్య కథ. చక్కగా 23వ తారీఖు ఇప్పుడు వస్తోంది. ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఒకవేళ ఆనవాయితీ లేకపోయినా ఇంటి పురోహితుడిని సంప్రదించి చేసుకోవచ్చా అని అడిగి వాళ్ళు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇంటి పురోహితుడిని ఎందుకంటున్నాం అంటే మన ఇంటి గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా, కనుక మనకి హితం కూర్చేవాడు కదా పురోహితుడు అంటేనే, కనుక మనకి మేలైతే చెప్తాడు చేసుకోండి చేసుకోవద్దు అని. అది చేసుకోవడం అది పద్ధతి. మామూలుగా నాకు ఈ కంద గురించి శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే తినచ్చు అని తెలుసు, బట్ దీనికి ఇంత కథ ఉంది. ఇది అమ్మవారిని ఇందులో కొలిచి పూజ చేస్తారు,
ఎందుకు దాని రీజన్ ఏంటి చాలా చక్కగా కంద వివరించారు. అనేది పూర్వం ఋషులు మునులు కందమూలాలు తిని తపస్సు చేశారని అంటారే, అవును. ఆ కందలు ఇవే. ఇది అమ్మవారి కింద భావించి, ప్రసాదం కింద భావించి, ఏవి తిన్నా తినకపోయినా కందమూలాలు తిని అడవుల్లో తపస్సు చేసుకుంటున్నారని వచ్చేదా ఎప్పటికప్పుడు పురాణాల్లో. అలాంటిది ఇది. కంద అదే అంటే అదే మూలం అంటే దాని వేరనమాట. అది ఎప్పటికీ నశించదు, మళ్ళీ దాని పక్క నుంచి మళ్ళీ పిలకలు వచ్చేస్తూనే ఉంటాయి. దానికి ఎండ్ అనేది ఉండదు, ఇంకా ఉండదు. కంద ప్రత్యేక లక్షణమే అది. అది ఇప్పుడు మనకి 22వ తారీఖు మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ పూజ ఏదైతే ఉందో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసుకోవచ్చు? సాధారణంగా మామూలుగా జనరల్ టర్మ్స్, కొన్ని ప్రత్యేకమైన టర్మ్స్ వేరే ఉంటాయి. జనరల్ టర్మ్స్ లో సూర్యోదయం నాడు ఏ తిథి ఉంటే అదే ఆ రోజు తిథి కింద లెక్క. కనుక 22 శుక్రవారం నాడు ఉదయం చతుర్దశి వచ్చింది ఈసారి, చతుర్దశిగా భావించి పూజ చేసేసుకోవటమే. 23 సూర్యోదయం సమయంలో అమావాస్య ఉంది కనుక ఆ రోజు అమావాస్య పండుగ చేసుకోవటం ఆ రోజు మంచిది. అది ఎప్పుడు సూర్యోదయం సమయానికి ఏ తిథి ఉంది అదే ఆ రోజు తిథి, దాన్ని జనరల్ టర్మ్స్. కానీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా రాత్రిపూట పూజలు ఉంటాయి. కృష్ణాష్టమి మొన్న జరిగింది, శివరాత్రి, అవునా, దీపావళి, ఇలాంటి కొన్ని రాత్రుల పండుగలు ఉంటాయి. అవి మాత్రం రాత్రి సమయంలో ఆ ప్రత్యేకమైన తిథి నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటాం అంతే. అలా అవి ఎక్సెప్షనల్ కేసెస్. మామూలుగా జనరల్ గా ఎప్పుడు నిత్య పూజలో కూడా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు సూర్యోదయం నాడు ఆ రోజుకి ఏ తిథి ఉందో అదే చెప్పుకోవాలి అంతే. సాధారణంగా ఏదైనా పూజలు చేసుకోవాలనుకుంటే ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనకి సూర్యోదయం నుంచి సూర్యోదయానికే ఒక రోజు. అవును. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రాత్రి 12 అయ్యేసరికి డేట్ మారుతుంది, మనకి మారదు. భారతీయ సంప్రదాయంలో సూర్యోదయం నుంచి సూర్యోదయానికి రోజు లెక్క. ఇప్పుడు వాడుతున్నటువంటి గ్రెగరియన్ క్యాలెండర్ లో నైట్ 12 అయ్యేసరికి డేట్ మారిపోతుంది కనుక అది లెక్క కాదు, పూజలకి ఇదే లెక్క. అమ్మాయి అమావాస్య రోజు ఇప్పుడు ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో పూజ, వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు ఆ రోజు? ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉండి పూజ చేస్తారు. ఉపవాసం ఉండటం అంటే ఆ రోజు ఉపవాసం అంటే ఒకటే అమ్మ అర్థం, పస్తు ఉండటం కాదు. ఉపవాసం అంటే అభోజనంగా ఉండటం కాదు. ఏ దేవతకు పూజ చేస్తున్నామో ఆ దేవత పక్కనే ఉండటం ఉపవాసం. ఉప అంటే పక్కనే, వాసం అంటే వసించటం. ఆ దేవత పక్కనే ఉండటం, ఆ దేవత గురించే ఆలోచించటం, ఆ దేవతకు కావాల్సిన ఏర్పాట్లే చేస్తూ ఉండటం. ఇంటింట్లో తినే సమయం ఉండదు. అలాగని ఏదన్నా ఇప్పుడు ఆరోగ్యం రీత్యా మందులు వేసుకునే వాళ్ళకు వాళ్ళు శుభ్రంగా తిని మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. ఇది ఒకటి ప్రత్యేకంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే చాలా మంది ఆరోగ్యం బాగాలేకపోయినా ఏం చేసి లేకపోతే కొంతమంది కట్టుతూ ఉంటారు, ఎవరిని ఇలాంటివి ఉంటాయి కదా, ఓపిక ఉన్నా లేకపోయినా చివరి దాకా భోజనం చేయకుండా ఏమీ తినకుండా ఉండి అప్పుడు పూజలు చేసి అప్పుడు పూజలో కళ్ళతీరి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందినే ఇలా చూస్తాం. అలా కాదు, మీకు శరీరం సహకరించకపోతే, మీ ఆరోగ్యం డిమాండ్ చేస్తే చక్కగా బ్రేక్ఫాస్ట్ ఏదన్నా చక్కగా తినేసేయండి. తినేసి మళ్ళీ తర్వాత స్నానం చేయండి. స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయారు కదా, అప్పుడు మళ్ళీ పూజ చేసుకోండి. మన ఆరోగ్యం పరిస్థితి అంతేగాని అడ్డం పడిపోతే ఏమొస్తుంది? అవును, మళ్ళీ ధ్యాస అంతా కళ్ళు తిరుగుతున్నాయి. ఉపవాసం అంటే అది ఏదో చెప్తారే మనకి, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని. శివుడి గుడిలో బయట చెప్పులు పెడితే ఆ చెప్పులు ఎవరిని ఎత్తుకుపోయారా అని దాని మీదే ధ్యాస ఉంటుంది. అలా కాదు. కనుక కడుపు నిండిపోయింది అనుకో, లేకపోతే ఒకటో రెండో అరటిపళ్ళు తినేసావు, లేకపోతే ఇంత ఇడ్లీను, ఉప్మానో, దోశ ఏదో ఒకటి తేలిగ్గా ఉండే పదార్థం తినేశారు కనుక కడుపు కాస్త చల్లబడుతుంది. ఈ అమ్మవారి మీద పూర్తిగా ధ్యాస పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అమ్మ, ఉపవాసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక జనరల్ క్వశ్చన్ అంతే. కొంతమంది సాటర్డేస్, ఫ్రైడేస్ లేదా మండేస్ అలా ఉపవాసం చేస్తూ ఉంటారు. కాలేజ్ పిల్లలు, జాబ్ చేసే వాళ్ళు ఎలా ఫాలో అవుతారంటే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. 2 రకాలు చెప్తున్నా, ఒకటి ఉపవాసంది, ఒకటి నాన్ వెజ్ తినకూడదని ఇలా మొక్కుకుంటారు ఎవ్రీ సాటర్డేస్. అలాగా ఏం చేస్తారంటే షార్ప్ 12 అవ్వగానే ఇలా తినేయడం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు అంటే ఏంటి 12 తర్వాత తినచ్చా? ఏది విరమించడం, అయిపోగొట్టడం గురించే కాదు, స్టార్ట్ చేసేటప్పుడు కూడా బ్రేకింగ్ ద ఫాస్ట్. ఫ్రైడే 12 అవ్వగానే అమ్మో నేను తినకూడదు. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటాం? పొద్దునే కదా.
బ్రేకింగ్ ద ఫాస్ట్, ఫాస్ట్ అంటే ఉపవాసం, బ్రేకింగ్ ద ఫాస్ట్ అంటే ఉపవాసాన్ని బ్రేక్ చేయటం, అంటే ఏదో తినేసేయటం. అది రాత్రిపూట 12ంటికి బ్రేక్ఫాస్ట్ చేస్తామా? లేదు లేదు. కనుక ఆ తప్పేదో ఒప్పేదో అర్థమైపోయిందా? అంటే ముందు రోజు కూడా సూర్యోదయం వరకు ఒకవేళ 12 తర్వాత తినాల్సి సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యోదయం దాకా చేస్తే అది ఒక రోజు వ్రతం. ఓకే ఓకే. జస్ట్ జనరల్ క్వశ్చన్, ఉపవాసం గురించి అంతేకాదు కొన్ని హాఫ్ డే వ్రతాలు చేస్తారు, అప్పుడు అది కూడా ఉంది, ఆ పద్ధతి కూడా ఉంది. చంద్ర దర్శనం చేశాక అప్పుడు హాఫ్ డే అయిపోయింది కదా, సూర్యోదయం చూసారు, చంద్రోదయం చూసారు, అవునవును, అప్పుడు తినేస్తారు. ఓకే. ఏ విధంగా స్టార్ట్ చేస్తారో దానికి అనుకూలంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, పోలాల అమావాస్య ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.